హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఎవరికన్నా M1 కానీ M2 కానీ M3 కానీ ట్రిపుల్ అండ్ ఈసీ బ్రాంచెస్లో సి లాంగ్వేజ్ కానీ నెట్వర్క్ అనాలిసిస్ కానీ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుంటే మీరైతే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మన కోర్సెస్ అయితే తీసుకోవచ్చు. చాలా క్లియర్ కట్గా ఉంటాయి. అందులో అసైన్మెంట్స్ కానీ, ఇంపార్టెంట్ ఫామ్లో పీడిఎఫ్స్ కానీ, అలానే ఇంపార్టెంట్ వీడియో సొల్యూషన్స్ కానీ, నేను చెప్పినవి ప్రిపరేషన్ ప్లాన్స్ కానీ అన్నీ ఇవ్వడం జరుగుతుంది విత్ నామినల్ ఫీ. వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే M1 M2 క్లాసెస్ తీసుకోవచ్చు. C23 అయినా C20 అయినా ఎవరన్నా కూడా. ఓకే, సో దట్స్ ఇట్. సో ఇప్పుడు ఏంటి అంటే, ఈ వీడియో ఎవరికి అంటే ఎస్పెషల్లీ C23 బ్యాచ్ 3rd and 5th సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్కి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే అప్కమింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో ముఖ్యంగా నేను C23 5th and 3rd సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే ఎటువంటి బ్యాక్లాగ్స్ కూడా లేవు అనుకుంటే, ఒకవేళ ఉన్నా కూడా అది మీకు ఎడిషనల్ టైం స్పెండ్ చేయాలి. ఓకే, ఒకవేళ మీకు నిజంగా C23 అయి ఉండి బ్యాక్లాగ్స్ ఉండుంటే ఇప్పుడు నేను చెప్పే టైం టేబుల్ కాకుండా ఎడిషనల్ టైం అనేది స్పెండ్ చెయ్యాలి. మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నాను, ఇవి ఎగ్జాక్ట్గా రెగ్యులర్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది టైం టేబుల్ అనేది. అలానే ఇస్తాను నేను. ఓకే, అండ్ అలానే సప్లీ ఎగ్జామ్స్ మాత్రమే ఉన్న C20 బ్యాచ్ C16 బ్యాచ్కి ఇంకొక వీడియో వస్తుంది, సో చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే, సో ఫస్ట్ మీరు కొన్ని తెలుసుకోవాలి. టైం టేబుల్ ఇచ్చేస్తే అయిపోదు, కొన్ని తెలుసుకోవాలి. అవేంటి అంటే, ఫస్ట్ స్టెప్ 1 ఏంటి అంటే, ఫస్ట్ మీ దగ్గర రీసోర్సెస్ ఉండాలి. ఓకే, రీసోర్సెస్ ఇస్ నథింగ్ బట్, ఈ రీసోర్సెస్లో మీకు ఏమొస్తాయంటే ఐదర్ టెక్స్ట్ బుక్స్, ఓకే, లేదంటే మీరు మీ లెక్చరర్స్ చెప్పేటప్పుడు తీసుకున్న నోట్స్, ఓకే ఓకే, ఆర్ ఎల్స్ ఏవైనా సాఫ్ట్ కాపీస్ ఎక్కడైనా ఉంటే అవి. ఓకే, ఈ మూడిట్లో ఏదైనా ఖచ్చితంగా ఒకటైనా ఉండాలి. ఓకే, మరి ఎక్కడి నుంచి చూసి చదువుతారు? గాల్లో రావు కదా మనకి. ఐదర్ టెక్స్ట్ బుక్, నోట్స్, సాఫ్ట్ కాపీ, ఓకే, ఏదైనా ఒకటి ఉండాలి. సో ప్రిపేర్ అవ్వాలి అంటే పక్కాగా మీరు అవైలబుల్ చేసుకోండి, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయక ముందే. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఒక ఫ్రెష్ నోట్బుక్ తీసుకోండి మీ ప్రిపరేషన్లో. ఓకే, ఫ్రెష్ నోట్బుక్ తీసుకోండి. అది యూజ్ చేసి తీసుకున్న ప్రాబ్లం లేదు. ఫ్రెష్ నోట్బుక్ ఎందుకు చెప్పానంటే, 3rd సెమ్కి చదువుకుంటే 3rd సెమ్కి అన్ని సబ్జెక్ట్స్ రిలేటెడ్ రన్నింగ్ నోట్స్ ఈ ఫ్రెష్ నోట్బుక్లో రాసుకోవచ్చు. లేదు మీరు 5th సెమ్కి చదువుతున్నారు అనుకుంటే 5th సెమ్ రిలేటెడ్గా అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ఫ్రెష్ నోట్బుక్లో మీరు రాసుకోవచ్చు. అదేంటి అనేది మీకు క్లారిటీగా కొంచెం నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటున్నాయి? 3rd సెమ్ అయినా 5th సెమ్ అయినా మినిమం చాలా బ్రాంచెస్కి 5 సబ్జెక్ట్స్ ఉంటున్నాయి, కొన్ని బ్రాంచెస్కి 6 సబ్జెక్ట్స్ కూడా ఉంటున్నాయి. 7 ఎవరికైనా ఉన్నాయేమో నాకైతే తెలీదు, బట్ ఇప్పుడైతే 5 and 6 సబ్జెక్ట్స్ కొన్ని బ్రాంచెస్ వాళ్ళకి ఆ సెమిస్టర్స్లో ఉంటున్నాయి. సో ఇప్పుడు ప్రిపరేషన్ భాగంగా ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాము, మీకు ఎగ్జామ్స్ ఇదర్ అక్టోబర్ ఎండ్లో ఉండొచ్చు. కాబట్టి ఇది కంప్లీట్గా మీకు సెప్టెంబర్లోనే ఈ వీడియో చూస్తున్నారని నేను హోప్తోని నేను కంప్లీట్గా ఒక మినిమం ఎక్కువ డేస్ టైం టేబుల్ కూడా ఇవ్వట్లేదు, ఫాలో అవ్వరు నాకు తెలుసు. నేను అందుకే జస్ట్ 15 డేస్ టైం టేబుల్ ఇస్తున్నాను. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ వీడియో చూసిన వెంటనే 15 డేస్కి అయితే మీరు టైం టేబుల్ వేసేసుకోవాలి. ఓకే, ఫర్ సపోజ్ September 8th మీరు ఈ వీడియో చూసారు అనుకుందాం. స్టార్టింగ్ ఫ్రమ్ ది September 8th ఇట్ సెల్ఫ్, ఓకే, లేదా September 9th నుంచి ఒక డే ఎక్సెప్షన్ తీసుకోండి, వీడియో చూసిన వెంటనే చేయలేరు కాబట్టి. September 9th నుండి కంటిన్యూస్గా September 24th వరకు 15 డేస్ టైం టేబుల్ వేసేటట్టుగా నేను చెప్తాను. లేదు మీరు ఈ వీడియో September 15th చూస్తున్నారంటే September 30th వరకు మీరైతే 15 డేస్ ఛాలెంజ్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఎలా ఏంటి అనేది చెప్తా చూడండి. ఎక్కువ సబ్జెక్ట్స్ పెట్టుకోవద్దు, వీ హ్యావ్ గివెన్ ఓన్లీ 15 డేస్ కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ అవ్వాలి. సో ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే, సీ హియర్ ఫస్ట్, ఓకే, జస్ట్ మినిట్. సో ఇప్పుడు 15 డేస్లో మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, 5 సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు, మళ్ళీ చెప్తున్నాను, మీ సెమిస్టర్లో రెగ్యులర్లో 5 సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మీరు ఇలా ప్రిపేర్ అయితే పక్కా మీ స్కోర్ 80% ప్లస్ ఉంటుంది. ఎందుకన్నా 80% ఉంటేనే మేము మనుషులమా, 80% వస్తేనే మా క్యాంపస్లో సెలెక్ట్ అవుతామా అంటే అలా ఏం కాదు. స్కోర్ అనేది ఇంపార్టెంట్ వహిస్తుంది, కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటుంది మీకు, అప్పుడు మీకు ఈ పర్సంటేజ్ పనికి వస్తుంది. కాబట్టి చెప్తున్నాను, అట్లీస్ట్ ఇలా ప్రిపేర్ అయితే అట్లీస్ట్ పాస్ అయినా అవుతారు, అది మీకు ముందుకు తీసుకెళ్తుంది, బీటెక్లోకి అయినా తీసుకెళ్తుంది. పాస్ అవ్వకపోతే ఫెయిల్ అయితే ఇక్కడే ఉంచేస్తుంది కదా. సో అందుకు చెప్తున్నాను. ఓకే, 5 సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు, మీ బ్రాంచ్లో 5 సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు ఈ 15 డేస్లో మీరు 2 సబ్జెక్ట్స్ని టేకప్ చేసుకోండి. ఓకే, అలానే ఫర్ సపోజ్ మీ బ్రాంచ్లో
6 సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు ఈ 15 days లో మీరు, అది మీ చాయిస్ నేను చెప్తున్నాను, మీరు 2 సబ్జెక్ట్స్ అయినా పిక్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే 3 సబ్జెక్ట్స్ అయినా పిక్ చేసుకోండి. వై? బికాస్ మీకు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీ పర్టికులర్ సెమ్ లో. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ చూడండి, డే 1, ఓకే, డే 1 టు డే 3, ఓకే, ఫస్ట్ 3 days అనేది బిగినర్. ఓకే, అంటే మీకు ఏబిసిడీలు కూడా రావు అనుకున్నప్పుడు ఇది బిగినర్ అంటాం. ఓకే, బిగినర్ లెవెల్. ఈ బిగినర్ లెవెల్లో ఏం చేయాలో చెప్తా. అంతకన్నా ముందు ఏంటి అంటే ఈ 5 సబ్జెక్ట్స్ నుంచి 2 సబ్జెక్ట్స్ ఎలా పిక్ చేయాలి, 6 సబ్జెక్ట్స్ నుండి 2 or 3 సబ్జెక్ట్స్ ఎలా పిక్ చేయాలి అంటే ఆ పికింగ్ స్ట్రాటజీ నేను చెప్తాను. అదేంటి అంటే ఈ 2 సబ్జెక్ట్స్ లో ఒకటి ఖచ్చితంగా థియరీ ఉండేటట్టు చూసుకోండి. థియరీ సబ్జెక్టు కొత్తగా చెప్తున్నాను ఇది, ఈ స్ట్రాటజీని. ఈ థియరీ సబ్జెక్ట్ పక్కా ఉండేటట్టు చూసుకోండి. ఇంకొకటి ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్ చూసుకోండి. ఓకే, ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్ ఒకటి లేదు, ప్రాబ్లమెటిక్ సబ్జెక్టే లేదు అనుకుందాం. కోడింగ్ సబ్జెక్ట్ ఉంటే కోడింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్, లేదా హెవీగా అంటే హెవీగా మొత్తం ఆ సబ్జెక్ట్ మొత్తం డయాగ్రమాటిక్సే ఉన్నాయి, చాలా హెవీగా ఉన్నాయి, అలాంటి సబ్జెక్ట్. ఓకే, లేదు మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్స్ అన్ని కూడా ప్రోగ్రామింగ్, లేదా మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్స్ అన్ని కూడా కోడింగ్ లైక్ అంటే ప్రాబ్లమెటిక్ అనుకుంటే అవే 2 పిక్ చేసుకోండి. బట్ మీ దగ్గర కనుక థియరీ ఉంటే థియరీ ఒకటి, ప్రాబ్లమెటిక్ ఉంటే ప్రాబ్లమెటిక్ ఒకటి. సేమ్ అప్లికల్ ఇక్కడ కూడా ఒక థియరీ ఎంచుకోండి, ఒక ప్రాబ్లమెటిక్ ఎంచుకోండి, లేదా ఒక థియరీ పక్కా ఉంచుకోండి, 2 ప్రాబ్లమెటిక్ ఎంచుకోండి. ఓకే, సో అలా మీరు చెక్ చేసుకోండి. ఎందుకు థియరీ ప్లస్ ప్రాబ్లమెటిక్ నేను చెప్తున్నాను అంటే కంప్లీట్ గా థియరీ చదవలేరు, అలానే కంప్లీట్ గా ప్రాబ్లమెటిక్ చదవడానికి కూడా నేను చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు. అందుకనే 2 మిక్స్చర్ చేస్తే మీకు అట్లీస్ట్ ఆ 15 days టైం ని ఎఫెక్టివ్ గా ప్రిపేర్ అవుతారు. సో నెక్స్ట్ ఏంటి, పిక్ చేసుకున్నారు. పిక్ చేసుకున్న తర్వాత వీ షుడ్ హ్యావ్ అ మినిమం టైమ్ ఆఫ్ 1 hour to 2 hours. సో అంటే మీరు మీ టైంని చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి ఒక్క రోజు కూడా మినిమం 1 hour నుండి 2 hours వరకు ఇది ఎంతసేపే చదవాలి అని నేను ఎలా చెప్పగలను? మీ టైమింగ్స్ ఎలా ఉంటాయో, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కాలేజ్కి, మీరు అసలు ఏం చేస్తున్నారో అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి నేను మినిమం సజెస్టింగ్ 1 hour అండ్ అప్ టు 2 hours అయితే మీకు టైం ఉండేలాగే చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఈ 1 hour to 2 hours, 2 hours చదివిన వాళ్ళకి ఇంకా ఎక్కువ టైం ఉంటుంది. అట్లీస్ట్ 1 hour ట్రై చేసిన వాళ్ళకి ఎగ్జామ్ ముందు హర్రీ కాకుండా ఉంటారు. ఓకే, ఇప్పుడు బిగినర్ లెవెల్లో మీరు డే 1 to day 3 లో ఏం చెయ్యాలి అంటే సబ్జెక్ట్ 1 పిక్ చేసుకుంటారు. సబ్జెక్ట్ 1 పిక్ చేసుకొని ఆ సబ్జెక్ట్ 1 లో మినిమం, ఓకే, మినిమం ఎలా చదవాలి అంటే క్వశ్చన్స్ వైజ్ గా చదువుకోండి. ఏదో కాన్సెప్ట్స్ వైజ్ గా అంటే మీకు టైం ఉందో లేదో నేను చెప్పలేను. ఫుల్ గా ఎక్కించుకొని ఆ తర్వాత క్వశ్చన్లు చదువుదామని ఎగ్జామ్స్ అసలు చదవకుండా వెళ్తే అది వర్కౌట్ కాదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లింక్స్ అన్ని నేను ఒకసారి ఇస్తాను, మన ఛానల్లో చాలా ప్రీవియస్ ఇయర్స్ పెట్టున్నాను, అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి ట్రై చేయండి చూడడానికి. ఓకే, సబ్జెక్ట్ 1 లోని మీరు ఆ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అంటే మినిమం 1 essay, మినిమం 1 essay. అందుకే బిగినర్ లెవెల్ స్టేజ్ అని చెప్తున్నాను. మినిమం 1 essay తీసుకుంటారు అండ్ అలానే 1 shot తీసుకుంటారు. మీరు స్పెండ్ చేసే టైం ఎంతో చెప్పనా? 1 hour to 2 hours ఇక స్పెండ్ చేయలేరు, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ప్రిపరేషన్ ని. మీకు మూడ్ అలా రాదు, ఇంట్రెస్ట్ కూడా రాదు. సో కాబట్టి మినిమం 30 minutes నుండి 1 hour చదివితే చాలా గ్రేట్. ఒక పక్కన ఒక మార్క్ చేసుకొని ఎక్సెల్ షీట్ లాంటిది ఏదో ఒకటి మార్క్ చేసుకోండి కంప్లీట్ చేసుకున్నానని. మినిమం 30 minutes to 1 hour చదివితే చాలా గ్రేట్. నిజంగా ఫాలో అవుతున్నారో లేదో కూడా చూద్దాం, మళ్ళీ నేను పెడతాను 15 days అయిన తర్వాత. అది 1 essay 1 shot బిగినర్ లెవెల్ స్టేజ్ లో చదవండి. నెక్స్ట్ మీడియం అనొచ్చు, తర్వాత లేదంటే ఇంకా మీరు ఏది పెట్టుకుంటే అది. నెక్స్ట్ స్టేజ్ మిడ్ స్టేజ్ లో ఏం చేస్తారు అంటే మిడ్ స్టేజ్ అనేది మనకి ఇక్కడ డే 4 నుంచి, ఓకే, డే 4 నుండి డే 4 to డే 9, టోటల్ గా 5 days మనకైతే, ఇంకా ఎక్కువే ఉంది, 6 days ఉంది కదా. ఈ 6 days స్టేజ్ లోని మీరేం చేయాలి అంటే ఒక సబ్జెక్ట్ పిక్ చేసుకోండి. ఓకే, ఒక సబ్జెక్ట్ పిక్ చేసుకోండి. సబ్జెక్ట్ 2 అనుకున్నాం ఇది. ఈ సబ్జెక్ట్ 2 పిక్ చేసుకొని ఇందులో నుంచి మినిమం ఈ ఫేజ్ లో మీరు నేను చెప్తుంది ఏంటంటే మినిమం ఆల్రెడీ అలవాటు పడి ఉంటారు కాబట్టి బిగినర్ లెవెల్ స్టేజ్ లో ఆ టైమింగ్స్ కి 1 hour నుండి 1.5 hour, ఓకే, 1 hour 30 minutes అయినా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇది నేను చెప్పే స్ట్రాటజీ. ఓకే, ఈ సబ్జెక్ట్ 2 లో మినిమం 1 hour స్పెండ్ చేస్తారు కాబట్టి 2 essays అండ్ అలానే 1.5 hour కనుక స్పెండ్ చేస్తే మీరు 2 shots కూడా కవర్ చేయగలరు. ఇది టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఈ డే 4 నుంచి డే 9 వరకు టైమింగ్స్ పెంచుకోండి. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా లాస్ట్ లెవెల్
ఈ లాస్ట్ లెవెల్ ఏంటి అంటే ఎండ్ లెవెల్ ఏంటి అంటే మీరు ఏం చెయ్యాలి ఈ లాస్ట్ లెవెల్లో అంటే మీరు డే ఓకే సారీ డిస్టర్బెన్స్ వస్తే డే 10 నుండి డే 15 వరకు టోటల్ ఇది ఒక 6 days ఉంటుంది. మళ్ళీ ఈ 6 days లో మళ్ళీ ఏం చేయాలి అంటే మీరు ఐదర్ సబ్జెక్ట్ 3 ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ 3ని స్టార్ట్ చేయండి. ఓకే జస్ట్ ఇదేంటి 15 days అనేది మీకు ఒక అలవాటు చేయడానికి, ఎగ్జామ్స్ వస్తున్నాయి మనం ప్రిపేర్ అవ్వాలని అలవాటు చేయడానికి. ఏంటి 2 ఎస్సేలు 3 రోజులు 4 రోజులు చదివేస్తే ఎగ్జామ్స్ వచ్చేస్తాయి, ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోతామా అంటే ఏమీ చదవకుండా కంటే ఇది ఎంతో బెటర్ అన్న ఉద్దేశం. ఓకే సబ్జెక్ట్ 3 ఉన్న వాళ్ళు యూ షుడ్ స్టార్ట్ విత్ వన్ హార్, సేమ్ 1 hour నుంచి 2 hour. మీరు ఎంత చదువుతారు అనేది మీ ఇష్టం. ఇంకా లాస్ట్ లెవెల్లోని మినిమం 2 essays అండ్ 2 shorts పక్కా సబ్జెక్ట్ 3 ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయండి. లేదు సబ్జెక్ట్ 3 మాకు లేదు అంటే నేను చెప్పాను కదా ఎలా పిక్ చేసుకోవాలని స్ట్రాటజీలో, అక్కడ మళ్ళీ సబ్జెక్ట్ 2నే ఓకే ఈ సబ్జెక్ట్ 1 and 2 మిక్స్ చేసుకోండి. 1 and 2 మిక్స్ చేసుకొని మినిమం 2 essays 2 shorts ఇంత టైం చదవండి. ఓకే అర్థమైందా? 2 అండ్ చదివేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఎంతసేపు చదివారు అనేది చదవడానికే ఇస్తున్నాను నేను టైం మీకు, చదవడానికి అండ్ తర్వాత మళ్ళీ చదివిన దాని నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్. ఫర్ సపోజ్ చెప్తున్నాను చూడండి, ఒక షార్ట్ ఆన్సర్ చదివారు అనుకుందాం, ఒక 3 marks షార్ట్ క్వశ్చన్ చదివారు. ఈ 3 marks షార్ట్ క్వశ్చన్ లో మీరు చదివేటప్పుడు 1 2 3 4 5 6 ఒక పాయింట్స్ ఉన్నాయి థియరీ సబ్జెక్ట్. ఆ 6 points లోని మీకు మళ్ళీ చదివిన తర్వాత ఏవి గుర్తుంటాయో, ఇంపార్టెంట్గా ఏవి అనిపిస్తాయో దాన్ని మీరు నేను చెప్పిన ఫ్రెష్ నోట్బుక్ అన్నాను కదా, ఫ్రెష్ నోట్బుక్ అందులోకి ఎక్కించాలి. అంటే చూడకుండా ఎలాగోలాగా రాయండి. అందులో మినిమం 1 to 6 points లో మీకు ఏది ఇంపార్టెంట్, మీకు ఏది గుర్తుందని చూసుకొని అందులో మినిమం 3 points అయినా పెట్టండి. లేదా 6కి 6 points రాసేసినా పర్వాలేదు. ఇది ఒక షార్ట్ నోట్ లాగా. ఆ షార్ట్ నోట్ అనేది మీకు ఎక్కడ పనికి వస్తుంది అంటే ఎగ్జామ్కి వెళ్తున్న ముందు రోజు లేదా ఎగ్జామ్కి వెళ్తున్న ముందు వరకు చదువుతారు కదా అలాగా, అప్పుడు పనికి వస్తుంది మళ్ళీ. ఓకే సో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చదివేసి వదిలేస్తే నథింగ్ యూజ్. నేను చెప్పినందుకు నాకు వీడియో వేస్ట్ అండ్ మీరు చదివినందుకు మీకు గుర్తుంటే వెల్ డన్, ఏం ప్రాబ్లం లేదు. మీకు గుర్తు లేకపోతే ఏం చదివాము, ఆ పాయింట్స్ నాకు నిజంగా వస్తున్నాయి కానీ మర్చిపోతున్నాను అని అనుకుంటా. మన బ్రెయిన్లో లేకపోయినా బుక్లో ఉన్నాయి అనుకోండి, ఆల్రెడీ మన బ్రెయిన్లో ఒకసారి ఎక్కించాం కాబట్టి ఈ బుక్లో నుంచి ఇంకోసారి ఎక్కిద్దాం. అప్పుడు ఏంటి ఖచ్చితంగా గుర్తొస్తుంది, ఎగ్జామ్ బాగా రాస్తారు. సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఇది. అందుకే నేను రిసోర్సెస్ ఏమి ఉండాలి అన్న దగ్గర ఫ్రెష్ నోట్బుక్ ఉండాలని చెప్పాను. ఊరికే ఫ్రెష్ అంటున్నానంటే ఏదో ఒకటి నోట్బుక్ ఉండాలి మీకైతే, అదైతే కావాలి. ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. 15 days తర్వాత కమెంట్ చేయండి, నేను ఒక వీడియో చేస్తాను స్ట్రాటజీ ఫాలో అయ్యారా, అసలు ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఈ వీడియో ఎంతవరకు చూసినట్టయితే ఖచ్చితంగా లీవ్ ఎ కమెంట్. ఏ కమెంట్ చేస్తారంటే మేము ఫాలో అవుతున్నాం లేదా మేము ఫాలో అవుతాం. ఓకే ఇప్పుడే చెప్పాను 15 days ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పి ఒక చిన్న కమెంట్ పెట్టండి. ఓకే దట్స్ ఆల్, థ్యాంక్ యూ.